తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలో అమ్మాయిల బాత్రూంలో సీక్రెట్గా మొబైల్స్ పెట్టి వీడియోలు రికార్డ్ చేస్తున్నారనే ఇష్యూ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఏపీలోని గొడవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్, కర్ణాటకలోని ఏసీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్, తమిళనాడులోని ఓ లేడీస్ హాస్టల్, ఇలా చెప్పుకుంటూ పోతే ఆఫీసులు, హాస్టళ్లు, కాలేజీలు, అద్దె గదులు ఎక్కడ చూసినా అమ్మాయిల శరీరాలను నగ్నంగా చూడాలనే పైశాచిక కోరికతో వాళ్ళకి తెలియకుండా కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసే దుర్మార్గులు ఎక్కువైపోయారు. ఎప్పటికప్పుడు ఇలాంటి ఇష్యూ ఒకటి జరగగానే దాని మీద పెద్ద రచ చేయడం, ఆ తర్వాత అందరూ సైలెంట్ అయిపోవడం, మహా అయితే ప్రిన్సిపల్నో, టీచర్లో, వార్డెన్నో సస్పెండ్ చేయడం, ఉద్యోగాల నుంచి తీసేయడం చేస్తారు. దీనికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసి కొన్ని రోజులు జైల్లో పెట్టి ఆ తర్వాత బెయిల్ ఇచ్చి వదిలేస్తారు. ఎప్పుడు జరిగేది ఇదే. జనాలు కూడా అందులో మా అమ్మాయి లేదుగా, మా చెల్లెలు లేదుగా అనుకుని ఆ విషయాన్నే మర్చిపోతారు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, ఆ హాస్టల్లో, ఆ కాలేజీలో, ఆ గదుల్లో ఉంటున్న అమ్మాయిలు కూడా ఎవరో ఒకరి కూతురో, అక్కో, చెల్లో అయి ఉంటారు. అందుకే ఇష్యూలోనే అంత ఈజీగా వదిలిపెట్టకూడదు. ఫ్యూచర్ మీద ఎన్నెన్నో ఆశలతో ఇలా ఇంటికి దూరంగా వచ్చి చదువుకుంటున్నారు అమ్మాయిలు. కానీ వాళ్ళ శరీరాలని కెమెరా కళ్ళతో ఈ రాబందులు లాంటి కామందులు పీక్కు తింటున్నారు. అందుకే దీన్ని ఖచ్చితంగా ఒక ఎండ్ కార్డ్ వేయాలి. చాలా మంది ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అదిగో ఆ కాలేజీలో ఇలా జరిగింది, ఈ హాస్టల్లో ఇలా జరిగిందని వీడియోస్ పెడతారు. 2 రోజులు హడావుడి చేసి సైలెంట్ అయిపోతారు. కానీ ఎవ్వరు ఒక సొల్యూషన్ మాత్రం చెప్పరు. బట్ ఈ వీడియోలో మనం ఇలాంటి ఇష్యూస్ గురించి డిస్కస్ చేసి వీటికి అసలు రీజన్స్ ఏంటి అనేదే కాకుండా పక్కా 100% సొల్యూషన్స్ కూడా మాట్లాడుకుందాం. ముందు మనం సిఎంఆర్ కాలేజ్ ఇష్యూతోనే స్టార్ట్ చేద్దాం. హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్లోని మేడ్చల్ జిల్లా కండ్లకోయ ఏరియాలో మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ ఉంది. దానికి దగ్గరలోనే గర్ల్స్ హాస్టల్ ఉంది. అయితే ఈ హాస్టల్ బాత్రూమ్ వెంటిలేషన్ విండోలో ఎవరో మొబైల్స్ పెట్టి సీక్రెట్గా వీడియోలు తీస్తున్నారని అమ్మాయిలంతా ఆందోళనకు దిగారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే హాస్టల్లో వంట చేయడం కోసం వచ్చిన కొంతమంది నార్త్ ఇండియన్స్ కుర్రాళ్ళు వాళ్ళలోనే ఎవరో ఇలా చేశారు. ఇక వాష్రూమ్ ఎత్తు కూడా 5 or 5.5 feet ఎత్తులోనే ఉంటుంది. దీనివల్ల మినిమం ఎత్తున అబ్బాయిలు కూడా తొంగి చూసేలా ఉంటుందట ఈ వాష్రూమ్స్. అంతేకాకుండా ఈ బాత్రూమ్ దగ్గరికి వంట చేసే కుర్రాళ్ళు ఎక్కువగా వస్తుండడం, వాళ్ళ రూమ్స్ ఈ వాష్రూమ్ పక్కనే ఉండడం వల్ల ఇది చాలా రోజుల నుంచి ఇలాగే జరుగుతోందని అమ్మాయిలు అలిగేషన్ వేస్తున్నారు. ఇక ఇది ఎలా బయటపడిందంటే January 1st అంటే న్యూ ఇయర్ రోజున రాత్రి 1 గంట టైంలో ఓ అమ్మాయి బాత్రూంలోకి వెళ్ళింది. అప్పుడే ఆమెకి వెంటిలేషన్ విండోలో ఒక మొబైల్ కనపడింది. వెంటనే భయంతో బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి అందరికీ ఈ విషయం చెప్పింది. దీంతో విషయం బయటకు వచ్చింది. అయితే మొదట్లో కాలేజీ మేనేజ్మెంట్ అక్కడ ఎలాంటి మొబైల్స్ లేవంటూ ఆ అమ్మాయి ఎలిగేషన్స్ ని కొట్టి పారేసింది. అప్పుడు ఆ అమ్మాయి కావాలంటే విండోకి పెట్టిన గ్లాసులపై ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి చూడండి, నేను ఫోటోలు కూడా తీసాను, వాటిని కూడా కావాలంటే చెక్ చేయండి అంటే ఆ ఫింగర్ ప్రింట్స్ చాక్లెట్ తిని ర్యాపర్స్ పారేసే టైంలో పడి ఉంటాయి అని చాలా ఇల్లాజికల్గా మాట్లాడుతున్నారు కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు. ఇష్యూ జరిగిన నెక్స్ట్ మినిట్ నుంచే అంటే January 1st రాత్రి నుంచే చాలా మంది స్టూడెంట్స్ ధర్నా స్టార్ట్ చేశారు. విషయం తెలియగానే పోలీసులు అక్కడికి వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పడానికి ట్రై చేయడమే కాకుండా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇక ఇంత జరిగాక అమ్మాయిల తల్లిదండ్రులు సైలెంట్గా ఎలా ఉండగలుగుతారు? వాళ్ళు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడికి వచ్చి ఆందోళనకి దిగారు. అమ్మాయిల సేఫ్టీ పేరు చెప్పి ఫీజు మొత్తం ఒకేసారి కట్టించుకుంటారు. ఆ ఫీజు 1,50,000 పైగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మీరు ఇలా చేస్తారా అని ఫైట్ చేస్తున్నారు. ఇదంతా మహిళా కమిషన్ కూడా తెలియడంతో వెంటనే ఈ ఇష్యూని సుమోటోగా తీసుకుని విచారణ మొదలుపెట్టింది మహిళా కమిషన్. వెంటనే నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ కమిషనరేట్కి ఆదేశాలు కూడా ఇచ్చింది. దీనిపై మేడ్చల్ ఏసీపీ శ్రీనివాసరెడ్డి చెప్పిన దాని ప్రకారం మెస్లో అంటే వంట చేయడానికి పనిచేసే వాళ్ళు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉంది. నోట్ దిస్ పాయింట్, స్టూడెంట్స్ కూడా ఇదే చెబుతున్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు చేస్తూ ఇప్పటికే 6గురిని అదుపులోకి తీసుకున్నామని, 12 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశామని, బట్ ఇప్పటి వరకు ఎలాంటి అశ్లీల వీడియోలు దొరకలేదని ఏసీపీ చెప్పారు. ఈ ఇష్యూలో స్టూడెంట్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు. స్టేట్మెంట్స్లో అమ్మాయిల్లో చాలా మంది ఏం చెప్పారంటే ఇలా మొబైల్స్ పెట్టి 300 వీడియోలు రికార్డ్ చేశారట వాళ్ళు. అయితే ఎవరైతే అమ్మాయి January 1న మొబైల్ కనపడిందని చెప్పిందో ఆ అమ్మాయి కనుక ఆ మొబైల్ తీసుకొచ్చి ఉంటే తనతో పాటు ఈ కేసులో స్ట్రాంగ్ ప్రూఫ్ దొరుకుండేది. అప్పుడే అందులో వీడియోలు ఏమన్నా ఉంటే పోలీసులు బయటకు తీసి దాని మీద చక్కటి దర్యాప్తు చేసేవాళ్ళు. బట్ అది కుదరలేదు. ఈ ఇష్యూలో హాస్టల్ వార్డెన్ బిహేవియర్ ఇంకా కన్నింగ్గా ఉంది. అమ్మాయిలదే తప్పు అని చెబుతుండడం నిజంగా షాకింగ్ విషయం అన్నమాట. ఇదే ఇష్యూలో ఓ అమ్మాయి కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. ఆ అమ్మాయి ఏమంటుందంటే వార్డెన్కి ఇలా మొబైల్స్ పెట్టి వీడియోలు తీస్తున్నారు అని చెబితే అదంతా అబద్ధం, మీరే ఆ కుర్రాళ్ళ మీద మోజుపడి ఇలా మాట్లాడుతున్నారని రిప్లై ఇచ్చిందట. ఏం చేయాలి ఆ వార్డెన్ని? ఇక పోలీసులు సీజ్ చేసిన ఫోన్లు కూడా కంప్లీట్గా ఫార్మాట్ చేస్తున్నాయి. అందులో ఒక్క యాప్ కూడా లేదు. అంటే ఖచ్చితంగా డేటా మొత్తం డిలీట్ చేశారు.
అది రికవరీ చేస్తే అసలు సీక్రెట్ బయటకు వచ్చేస్తుంది. ఇక ఇప్పటికే వార్డెన్ని సస్పెండ్ చేశారు. నెక్స్ట్ కాలేజ్ డైరెక్టర్గా ఉన్న మల్లారెడ్డి కూతుర్ని కూడా విచారించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక ఈ మధ్య దీనికంటే పెద్ద హాట్ టాపిక్గా మారిన ఇష్యూ ఏపీలోని కృష్ణా జిల్లా గుడవల్లూరులోని గర్ల్స్ హాస్టల్ ఇష్యూ. ఈ ఇష్యూలో విచిత్రం ఏంటో తెలుసా? బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసింది ఓ అమ్మాయి. అది కూడా తన బాయ్ ఫ్రెండ్ కోసం అట. గతేడాది ఆగస్టు 30న ఇష్యూ బయటకు వచ్చింది. అర్ధరాత్రి 3:30 టైంలో హాస్టల్లోని అమ్మాయిలంతా కాలేజ్ క్యాంపస్లో ఆందోళనకి దిగడంతో మొత్తం రాష్ట్రంలో ఇది హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ ఇష్యూలో బీటెక్ చదివే విజయ్ అనే కల్ప్రిట్ని ఫైనల్గా పోలీసులు అరెస్ట్ చేశారు. వాడి దగ్గర నుంచి ల్యాప్టాప్, సెల్ ఫోన్లని సీజ్ చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం విజయ్ వీడియో ఫుటేజ్ని మాత్రమే తీసుకునేవాడు. దానికోసం కెమెరాలు సెట్ చేసే పని మాత్రం అతడి గర్ల్ ఫ్రెండ్ది. ఆ అమ్మాయి అదే హాస్టల్లో ఉంటూ వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టేది. అయితే ఇలా వీడియోలు తీస్తున్నారంటూ అమ్మాయిలు వారం రోజుల క్రితం వార్డెన్కి చెప్పినా పట్టించుకోలేదట. అయితే ఈ మొత్తం క్రైమ్లో ఓ పొలిటికల్ లీడర్ కొడుకు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడంతో ఇష్యూని సైలెంట్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని స్టూడెంట్స్ ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. ఇక ఇలాంటివి ఇంకో 2 క్రైమ్స్ కర్ణాటక రాజధాని బెంగళూరులో బయటపడ్డాయి. అందులో ఒకటి బెంగళూరు అవుట్స్కట్స్లోని కుంబాల్గఢ్ టౌన్లో ఉన్న ఏసీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగితే ఇంకొకటి హోసకరహಳ್ಳಿలోని ఒక ప్రైవేట్ కాలేజీలో జరిగింది. ముందుగా ఏసీఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే సిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్న కుశాల్ అనే విద్యార్థి కాలేజీ లేడీస్ బాత్రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేయడమే కాకుండా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారంట. అంటే లిటరల్గా అమ్మాయిల జీవితాన్ని బజార్లో పెట్టేశాడు. ఇక పోలీసులు వీడిని అరెస్ట్ చేసి వీడి ఫోన్, ల్యాప్టాప్లన్నీ చెక్ చేస్తే అందులో వందల కొద్ది అమ్మాయిల న్యూడ్ వీడియోలు, బాత్రూంలో స్నానం చేస్తున్న వీడియోలు దొరికాయట. ఇలాంటిదే హోసకరహಳ್ಳಿ కాలేజీ ఇష్యూ కూడా. ప్రైవేట్ కాలేజీలో బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చదువుతున్న ఆజాద్ అనే స్టూడెంట్ కాలేజీలో చాలా విచిత్రంగా ప్రవర్తించేవాడట. మిగిలిన స్టూడెంట్స్కి దూరంగా ఉండడం, ఎవరైనా మాట్లాడించినా వాళ్ళ మీద అరవడం చేసేవాడట. వాడి మెంటాలిటీ అందరికీ విచిత్రంగా అనిపించినా పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ ఓ రోజు ఎవ్వరు చూడకుండా లేడీస్ టాయిలెట్ వైపు వెళుతుంటే ఓ అమ్మాయి సైలెంట్గా ఫాలో అయింది. డైరెక్ట్గా లోపలికి వెళ్ళిన ఆజాద్ కొంచెం సేపు తర్వాత బయటకు రావడంతో ఆ అమ్మాయి నిలదీసింది. అమ్మాయిల బాత్రూంలో నీకేం పని అని నిలదీసింది. అనుకోకుండా అమ్మాయి అలా ఫేస్ టు ఫేస్ అడగడంతో ఆజాద్ తడబడ్డాడు. అర్జెంట్ అని వెళ్ళాను అని ఏదేదో చెప్తున్నాడు. అంతలో మిగిలిన అమ్మాయిలు కూడా వచ్చి లోపలికి వెళ్ళి చెక్ చేస్తే అక్కడ ఒక సీక్రెట్ కెమెరా దొరికింది. అది చూసి అందరూ షాక్ అయి పోలీసులను పిలిస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. వాడి దగ్గరున్న మొబైల్లో 2000కి పైగా వీడియోలు, 1200కి పైగా ప్రైవేట్ ఫోటోలు ఉన్నాయట. అందులో వీడి ఫ్రెండ్స్ రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు కూడా ఉన్నాయంట. ఇవన్నీ చూసి పోలీసులు ఆజాద్ని అరెస్ట్ చేశారు. ఇలాంటిదే ఇంకో ఇన్సిడెంట్స్ తమిళనాడులోని ఆదంబక్కలో జరిగింది. సంజీవ్ అనే పర్సన్ తన బిల్డింగ్ హాస్టల్లో రన్ చేస్తున్నాడు. అయితే ప్రతి గదిలో స్విచ్ బోర్డులు, డోర్ నాబ్స్, లైట్స్లో బ్లూటూత్ కెమెరాలు సీక్రెట్గా పెట్టి వాటితో రూమ్స్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో తన మొబైల్లో చూసేవాడు. ఓ ఐటీ ఎంప్లాయీకి డౌట్ వచ్చి కెమెరా డిటెక్టర్ తెప్పించి చెక్ చేస్తే స్విచ్ బోర్డులలో కెమెరా బయటపడింది. దీంతో ఆమె ఆ హాస్టల్లో వాళ్లతో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి సంజీవ్ని అరెస్ట్ చేయించింది. సంజీవ్ కూడా క్రైమ్ చేశారని ఒప్పుకున్నాడు. అక్కడ దాకా ఎందుకు, జస్ట్ లాస్ట్ ఇయర్ 2023 జూలైలో కూడా మన హైదరాబాద్ నడిబోటున ఉండే యూసఫ్ గూడలో కూడా ఇలాంటి ఇష్యూనే జరిగింది. వెంకటగిరిలోని హైలం కాలనీలో అస్సాంకి చెందిన ఒక అమ్మాయి తన బ్రదర్ అండ్ ఒక ఫ్రెండ్తో కలిసి రూమ్ రెంట్కి తీసుకుంది. ఇంటి ఓనర్ సయ్యద్ సలీం ఆ అమ్మాయిపై ఫోకస్ పెట్టాడు. మీటర్ బాక్స్ బిగిస్తున్నానంటూ గదిలో లోపల ఓ బాక్స్ బిగించి అందులో సీక్రెట్ కెమెరా పెట్టాడు. దాని నుంచి తన కంప్యూటర్కి కేబుల్ అటాచ్ చేసుకున్నాడు. తన మొబైల్కి కూడా బ్లూటూత్తో కనెక్ట్ చేసుకున్నాడు. ఇక ఆ కెమెరా హెల్ప్తో ఆమె ఇంట్లో ఏం చేస్తున్నా చూస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళ తర్వాత సయ్యద్ ఆమెతో విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఆమె ఇంటి లోపల జరిగిన విషయాలు కూడా సయ్యద్ చెబుతుండేవాడు. ఇది చూసే డౌట్ వచ్చి ఇల్లంతా చెక్ చేసింది ఆ అమ్మాయి. అప్పుడే మీటర్ బాక్స్లో కెమెరా బయటపడింది. వెంటనే పోలీసులు కంప్లైంట్ చేస్తే పోలీసులు సయ్యద్ని అరెస్ట్ చేసి మొబైల్, కంప్యూటర్, కెమెరాల్ని సీజ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనని. ఇక యోయో రూముల్లో, హోటల్ గదుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయితే అసలు వీళ్ళు ఎందుకు ఇలా మారుతున్నారు, ఇలా చేయడానికి రీజన్ ఏంటి అనేది ఒక్కసారి సైకలాజికల్గా చూస్తే మన ఇండియాలో పోర్న్ అడిక్షన్ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయింది. స్కూల్ స్టేజ్ నుంచే పోర్న్ వీడియోస్కి అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు, ముఖ్యంగా మగ పిల్లలు. అయితే ఫారిన్ కంట్రీస్లో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మన దేశంలో పర్ఫెక్ట్గా లేకపోవడం, సొసైటీలో, ఇంట్లో రొమాన్స్ గురించి మాట్లాడితే అదేదో పెద్ద బూతు మాట్లాడినట్టు బ్లేమ్ చేయడంతో పిల్లల్లో ఆ ఆలోచనలు, డౌట్లు అన్ని లోపలే ఉండిపోయి క్యూరియాసిటీగా మారిపోతుంది. దీంతో వాళ్ళు వీడియోస్లో చూసింది రియల్గా ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటున్నారు. అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారు కూడా మర్చిపోయి ఇలాంటి తప్పులు చేస్తున్నారు. ఇక యూత్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే ఇలా చాలా ఫారిన్ కంట్రీస్లో సెక్స్ వర్క్ అనేది లీగల్. దీనివల్ల 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ సెక్స్ని కొనుక్కోగలుగుతారు. దీంతో వాళ్ళకి రేపులు, వేరే అమ్మాయిల న్యూడ్ వీడియోస్తో అవసరం ఉండదు. బట్
ఇండియాలో ఇది ఇల్లీగల్ కావడం, ఇక పూర్ అండ్ మిడిల్ క్లాస్లో ఎక్కువగా ఉండడం, పెళ్ళిళ్ళు లేట్ అయిపోతుండడంతో వాళ్ళ ఫిజికల్ నీడ్స్ తీరడం కష్టమైపోయింది. అలాంటి మెంటాలిటీలో ఒక సైకలాజికల్ బిహేవియర్ మొదలవుతుంది. చూసిన ప్రతి అమ్మాయిని, కనిపించిన ప్రతి ఆడదాన్ని అదే దృష్టితో చూడడం మొదలైపోతుంది. ఇక అంటున్నానని బాధపడకండి, మన చుట్టూ ఉండే ఈ సినిమాలు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా ఎందులో చూసినా అమ్మాయిల ఎక్స్పోజింగ్, సెక్సీ డ్యాన్సులు, రొమాంటిక్ వీడియోలు మగాళ్ళని ఇంకా ఎగ్జైట్ చేస్తున్నాయి. కానీ ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేకపోవడంతో వాళ్ళకి పెళ్లి కావడం లేదు, సెక్స్ దొరకడం లేదు. దీనివల్ల చాలా మందిలో సైకాటిక్ బిహేవియర్ మొదలైపోతుంది. ఈ మెంటాలిటీలో చేస్తుంది తప్పని తెలిసినా, ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నామని తెలిసినా ఆ తప్పు చేసేస్తారు. ఈ బిహేవియర్ ఇలాగే కంటిన్యూ అయితే ఇక ఆ వ్యక్తి కంప్లీట్గా సైకోలా మారిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2012లో బస్ స్టాప్ అనే ఒక తెలుగు సినిమా వచ్చింది, గుర్తుందా? అందులో ఒక అమ్మాయితో న్యూడ్ కాల్స్కి అలవాటు పడిన అబ్బాయి ఆ తర్వాత ఆ అమ్మాయి దూరం అయిపోయిన తర్వాత కూడా కంప్లీట్గా సైకోలా మారిపోతాడు. అందరినీ న్యూడ్ కాల్స్ చేయమని అడుగుతుంటాడు. ఇలాగే చాలామంది నింఫోమేనియాక్గా మారిపోతున్నారు. అలాంటి వాళ్ళని మనం కనిపెట్టడం చాలా కష్టం. మనలో కలిసిపోయే ఉంటారు వాళ్ళంతా, బట్ మెంటల్గా వాళ్ళ డిజైర్స్ని తీర్చుకోవడానికి ఏం చేయడానికైనా రెడీ అవుతారు. అయితే అందరూ ఇదే రోగంతో బాధపడుతున్నారని అనుకోవడం తప్పు. చాలామంది ఉమనైజర్స్, పర్వర్ట్స్ మన చుట్టూ ఉంటారు. వీళ్ళు ఏ అమ్మాయిని చూసినా వాళ్ళతో ఫిజికల్ అవ్వాలని అనుకుంటారు. ఇక మూడో రకం రివెంజ్. ఈ రోజుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడుతున్నా వాటిని దాటుకుని 15 నుంచి 20 ఏళ్ల లోపే సెక్స్ రుచి చూసేస్తున్నారు. అదే టైంలో మొబైల్స్, ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం, పాన్ వీడియోస్ చూడడం వల్ల వాళ్ళ ప్రైవేట్ మూమెంట్స్ని కూడా వీడియోలు, ఫోటోలు తీసుకుంటున్నారు. దీనికి అమ్మాయిలు కూడా నో చెప్పడం లేదు. కానీ ఎప్పుడైతే ఇద్దరి మధ్య నెగిటివిటీ పెరిగి ఒకరికొకరు దూరం అయిపోతున్నారో ఆ వీడియోలు, ఫోటోలతో బ్లాక్మెయిల్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు. దీంతో జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఇక కొంతమంది వాళ్ళ కోరిక తీర్చలేదనో, వాళ్ళు చెప్పినట్లు చేయలేదనో కూడా ఇలా సీక్రెట్ కెమెరాలతో న్యూడ్ వీడియోలు తీసి బెదిరిస్తున్నారు. ఫైనల్గా యోయో రూములు, లాడ్జీలో కెమెరాలు పెట్టేవాళ్ళు కూడా ఆ వీడియోలతో ప్లెజర్ పొందుతారు. వచ్చే వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టుకున్న వాళ్ళే ఎక్కువగా ఉండడంతో వాళ్ళంటే వాళ్ళు కూడా చాలా చిన్న చూపు. అందుకే ఈ వీడియోలని ఆన్లైన్లో కూడా పెడుతుంటారు. ఇక ఫైనల్గా సొల్యూషన్. ముఖ్యంగా అమ్మాయిల కాలేజీలు, హాస్టళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనిపై గవర్నమెంట్ చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యంగా 3 పనులు చేయాలి. మొత్తం గర్ల్స్ హాస్టల్స్, కాలేజీలో 3 నెలలకు ఒకసారైనా అఫీషియల్ చెకప్స్ చేయాలి. అమ్మాయిల ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని తీర్చాలి. దీనికి గవర్నమెంటే కాదు, మహిళా కమిషన్ అయినా ఈ పని చేయొచ్చు. ఇక రెండో పని, సెక్యూరిటీ ఫుల్ టైట్గా ఉండేలా మేనేజ్మెంట్స్, అడ్మినిస్ట్రేషన్స్ జాగ్రత్తలు తీసుకునేలా రూల్స్ తీసుకురావాలి. మూడో పని, ఎట్టి పరిస్థితుల్లో అబ్బాయిలకి అమ్మాయిల హాస్టల్స్ అండ్ కాలేజెస్ ప్రెమిసెస్లో ఎంట్రీ ఇవ్వనేకూడదు. ఇవే కాకుండా ప్రతి కాలేజీలో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లా ఏర్పడి ఇలాంటి ఇష్యూస్పై ఫైట్ చేయాలి. దీనికి అబ్బాయిలు కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఎవరో అమ్మాయి సఫర్ అవుతుండొచ్చు, రేపు అదే ప్లేస్లో మన చెల్లో, అక్కో కూడా ఉండొచ్చు. అందుకే మనందరం కూడా దీనిపై ఫైట్ చేయాలి. అప్పుడే అమ్మాయిలకి జరుగుతున్న ఈ అన్యాయాన్ని మనం ఆపగలుగుతాం. ఏమంటారు? మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నేను మీ కేబీకే సైనింగ్ ఆఫ్.